అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా భోగి పండుగ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అంటేనే పిండి వంటలు. పిండి వంటల్లో భాగంగా చెగోడీలు చేశాము. దాని రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు 2 గ్లాసులు వరిపిండి, గుప్పెడు పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, ఇంగువ. ఇప్పుడు నేను పెసరపప్పు వేస్ట్ చేస్తున్నాను. వేసుకుంటే నువ్వుల పప్పు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు గుప్పెడు, నువ్వుల పప్పు గుప్పెడు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసి నీళ్లను బాగా మరగనివ్వాలి. అవి మరిగేలోపు మనం ముందుగా తీసుకున్న పెసరపప్పుని అలాగే వరిపిండిని ఒక బేసన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్రను కూడా వేసుకొని అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకొని ఓ పక్కన పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మనం నీళ్లు మరిగాక ఈ పిండిని అందులో వేసి కలుపుకుంటాం కాబట్టి అన్నీ ముందే కలిపెట్టి ఉంచుకుంటే రెడీగా ఉంటుంది. ఈలోపు నీళ్లు మరుగుతూ ఉంటాయి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు మరియు 2 చెంచాల కారం గుండ కూడా వేసేసుకొని బాగా ఈ నీళ్ళని తెరలనివ్వాలి. నీళ్లు బాగా ఇలా తెరులుతూ ఉండగా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీళ్లు మరిగిన గిన్నెని చక్కగా కిందకి స్టవ్ నుంచి కిందన దింపేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ వరిపిండి, పెసరపప్పు, జీలకర్ర మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఆ నీళ్ళల్లో కలపెట్టాలన్నమాట. అలా కలిపి పెడితే మొత్తం మనకు ముందుగా అనిపిస్తుంది పిండి ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. కానీ అలా కలిపి పెడుతూ ఉండగా కరెక్ట్గా కొలత సరిపోతుంది. ఈ కొలతల్లో అయితే చెగోడీలకి పిండి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాక ఈ గిన్నెలోంచి కూడా ఈ మిశ్రమాన్ని ఒక బేసన్లోకి కానీ ఒక పళ్ళెంలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మరొకసారి అట్లకరతో మొత్తం ఎక్కడా కూడా పొడిపిండి లేకుండా మొత్తం అంతా ఇలా బాగా కలిసేట్టుగా ఒక 2-3 మినిట్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కారము, ఉప్పు ఈ వేసిన పిండి అంతా కూడా బాగా కలవాలన్నమాట. కొంచెం చల్లారేంత వరకు ఇలా గరిటతో కలపచ్చు. చల్లారాక చక్కగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఆ చేత్తో ఆ పిండిని కలపాలన్నమాట. ఇప్పుడు 2 చెంచాల ఆయిల్ కూడా ఈ పిండి మీద వేసి చక్కగా మరొకసారి బాగా కలిపి పెట్టాను. ఇలా కలిపి పెట్టిన తర్వాత అప్పుడు పిండి బాగా చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ చల్లారిపోయిన తర్వాత అప్పుడు చక్కగా చేయి పెట్టి మొత్తం కూడా మెదుపుతున్నట్టుగా మన చపాతీ పిండిలాగా గట్టిగా అదుముతూ నొక్కి పెడుతూ పిండిని మొత్తం ఇలా కలిపి పెట్టాలి. ఇలా పిండి ఎంత బాగా కలిపి పెడితే చెగోడి అంత గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను పిండిని మొత్తాన్ని చూడండి, మనం చపాతీ పిండి ఎలా పేడిస్తామో అలాగా బాగా పేడిస్తూ మొత్తం అన్ని ఫ్లేవర్స్ కలిసేట్టుగా పిండి ఎక్కడా పొడి పొడిగా లేకుండా కూడా చేతికి ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం కలిపెట్టాను కదా. ఇలా కలిపెట్టి పక్కన పెట్టుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని అప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఒక చెక్క పీట, ఏదైనా చెక్కతో చేసినది అంటే కర్ర పీట ఏదైనా తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా ఈ తయారు చేసుకున్న పిండిలో కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని అదుముకుంటూ మనకి చెగోడి సైజుని బట్టి ఇలా కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా అదుముతూ వాటిని ఇలా పల్చగా రోల్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా రోల్లా చేసుకున్న దాన్ని మడిచిపెట్టి ఒక చెగోడి షేప్ని ఇవ్వడమే. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ని బట్టి మనం పిండి తీసుకుంటే మనకి ఆ సైజుని బట్టి షేప్ని బట్టి మనకి చెగోడీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు పెద్ద చెగోడీలు అయితే కొంచెం ఎక్కువ పిండి తీసుకోవచ్చు. చెక్క చిన్న చిన్నవి కావాలి, కొంతమందికి చిన్న చిన్నవి ఇష్టం. చూడండి, అందుకే నేను ఒక్కొక్క షేప్ లాగా మీకు చేసి చూపించడానికని చేశాను. అలా చిన్న చిన్నవి కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నవి ఇలా ఎవరికి ఏ సైజు కావాలో సైజుని బట్టి చెక్క తీసుకొని ఇలా నలుపుతూ వాటికి 2 ఏవైతే కొసలు ఉంటాయో 2 కొసలని కలిపి ఒక్కసారి నొక్కినట్టుగా చేస్తే అంతే, చెగోడి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా మొత్తం ఒక ప్లేట్ నిండానో లేదా పళ్ళె నిండానో చెగోడీలన్నీ రెడీ చేసుకుంటూ ఆ ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఈలోపు స్టవ్ మీద పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే చెగోడి పర్ఫెక్ట్గా లోపల నుంచి కూడా బాగా వేగి గుల్లగా క్రిస్పీగా క్రంచీగా వస్తుందన్నమాట. ఇలా చూడండి, నేను ఒక పళ్ళె నిండా చక్కగా నాకు తోచినన్ని షేప్స్లో చక్కగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఈలోపు స్టవ్ మీద పెట్టిన ఆయిల్ కూడా బాగా మరిగిపోయింది. మొత్తం ఈ వేసిన చెగోడీలు ఎన్ని ఈ ఆయిల్కి పడతాయో అన్నీ ఇందులో చక్కగా ఆ దొంతుతో తీసి దొంతుగాను వేసేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగానే వేసి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది. అంటే జంతికలు ఇట్లాంటివి వేగినట్టుగా ఫాస్ట్గా వేగవు, చెగోడీలు కొంచెం టైం పడుతుంది. అలా చక్కగా వేగనివ్వాలి నెమ్మదిగా. ఒక 3-4 మినిట్స్ అయ్యేసరికి చిన్న గోల్డెన్ కలర్ వచ్చాయి అనగానే వెంటనే స్ట్రెయిన్ చేసి ఆయిల్ అంతా పోయేట్టుగా ఒక స్ట్రెయినర్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే అంతే, ఎంతో క్రంచీగా టేస్టీగా ఈజీగా చెగోడీలు తయారైపోయినట్టే.
మన ఇంట్లోనే ఎంతో హెల్తీగా మనకు కావాల్సిన ఆయిల్లో ఎంత కారము ఎంత ఉప్పు కావాలో అంతలో మనమే ఇంట్లో ఎంతో పర్ఫెక్ట్గా ఇలా చెగోడీలు చేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చిన తర్వాత అది ఎట్లాంటి ఆయిల్ ఇవన్నీ భయపడకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.